ఒక విచిత్రమైన పరిస్థితి. ప్రతిదానికి ఒక లింకులు పెట్టేసుకుని చేస్తున్నారు. ఇప్పుడు ఐఎన్డిఐఏ కూటమిలో ఒమర్ అబ్దుల్లా ఒక భాగస్వామి. ఇది కాశ్మీర్కి సంబంధించిన నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు అబ్దుల్లా గారి కొడుకు. అక్కడ ఇప్పుడు ప్రస్తుతం కాశ్మీర్ ముఖ్యమంత్రి కూడా. అదే సమయంలో కాశ్మీర్లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏకి వ్యతిరేకంగా ఐఎన్డిఐఏ పోటీ చేసినే గెలిచింది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఈ హిందువుల ఏరియాలన్నింటిలో టికెట్లు ఇచ్చింది. అది తీరా చూస్తేదేమో ఒకటే గెలిచింది. అయితే మంత్రివర్గంలోకి మాత్రం కాంగ్రెస్ని తీసుకోలేదు అబ్దుల్లా. ఎందుకంటే అక్కడ ప్రజల్లో ఆ వ్యతిరేకత ఉంది అని అర్థం చేసుకుని ముస్లింలేమో నేషనల్ కాన్ఫరెన్స్కి పట్టం కట్టారు. హిందువులు కొన్ని చోట్ల ముస్లింలు ఉన్న ప్రాంతాల్లో కూడా ఇచ్చారు కాంగ్రెస్, కానీ వాళ్ళు కూడా ఓడించారు ఆ పార్టీ. కాబట్టి అందరితో వ్యతిరేకత ఉన్న పార్టీకి ఎందుకు లేని ఇవ్వలేదు. అంత మాత్రాన ఎన్డీఏలో నుంచి విడిపోలేదు, ఎన్డీఏలో చేరలేదు. కాబట్టి ఇప్పుడు తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఈ అనారోగ్యాలు పెరిగిపోతున్నాయి, వాడిన నూనె మళ్ళీ మళ్ళీ వాడటం వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి, అట్లాగే నూనె వాడకం ఎక్కువ అవడం వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి, నూనె వాడకాన్ని తగ్గించి వండుకోవాలి అన్నటువంటి దాని మీద 10 మంది సెలబ్రిటీలు, మోహన్ లాలు, తర్వాత మన ఈవిడ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి భార్య, ఇట్లాంటి వాళ్ళందరినీ ఛాలెంజ్ పెట్టి 10 మందిని ఛాలెంజ్ కోట్ చేస్తూ వాళ్ళందరినీ ఇందులో పార్టిసిపేట్ చేయమని అడిగారు. వాళ్ళందరూ సంతోషం వ్యక్తం చేశారు. అందులో ఒమర్ అబ్దుల్లా కూడా ఒకడు. ఒమర్ అబ్దుల్లా స్పందించి చక్కటి బాధ్యత అప్పచెప్పారు, నేను గ్యారంటీ నిర్వర్తిస్తానని చెప్పాడు. ఇంకేముంది, ఐఎన్డిఐఏలో చీలికలు అని వార్త రాస్తున్నారు. ఇది ఒక పెద్ద మనుషుల వ్యవహారం, అంతేగాని దాంట్లో రాజకీయం లేదు, రాజకీయ పార్టీల చీలిక లేదు, ఏమి కాదు.